చిన్న చిన్న తప్పులు చేస్తే, మీలాంటి సామాన్యులు చిన్న చిన్న తప్పులు చేస్తే పోలీస్ జీబులలో వచ్చి ఎక్కించుకొని పోయి మరి లేనిపోని కేసులు పెట్టి రిమాండ్ రాసి మనం జైలుకోకమున్నా కూడా జైలుకేనామని చెప్పి వార్తలు ప్రచురింపజేసేటువంటి పోలీస్ వ్యవస్థ జరిగింది. గతంలో నాకే జరిగింది. జైలుకోకపోయినా జైలు పోయినా అని, రిమాండ్ రాకపోయినా రిమాండ్ రాసినా అని, అరెస్ట్ కాకముందు అరెస్ట్ అయినా అని మొత్తం ఆధారాలు ఉన్నాయి, మొత్తం ప్రజలకు తెలుసు. మరి సోషల్ మీడియాలో జరిగిన కేసుల మీదనే ఇంత చర్యలు తీసుకుంటే మరి వాళ్ళ మైనర్ బాలికను అత్యాచారం చేసి 9 రోజుల పాటు తను ఎవరు దాచిపెట్టిర్రు? ఎవరి మద్దతుతో ఈ అబ్బాయి భగీరథ్ ఎవరి మద్దతుతో 9 రోజులు ఎక్కడ దాచిపెట్టబడ్డాడు? ఒకవైపు పోలీసులు వెతుకుతుంటే వాళ్ళ యొక్క సమయం, వాళ్ళ డబ్బు, వాళ్ళ కష్టం, పోలీసులు ఢిల్లీ, బొంబాయి, హైదరాబాద్, కరీంనగర్ వెతుకుతుంటే వీళ్ళ శ్రమని, వీళ్ళ సమయాన్ని వృధా చేసినప్పుడు ప్రభుత్వం కూడా వీళ్ళని అరెస్ట్ చేయమని చెప్పినప్పుడు ఎవరు షట్టర్ ఇచ్చిర్రు? ఎక్కడ షట్టర్ ఇచ్చిర్రు? A1గా భగీరథ్ అరెస్ట్ అయ్యిండు. ఇవాళ ఆయనే జైలుకు పోయేటప్పుడు ఏం చేసిండు? సిమ్ లేని ఫోన్ ఇచ్చిండు. ఆయన సిమ్ ఎక్కడ ఉంది? ఆయన సిమ్ ఎవరు దాచిపెట్టిండు? వాళ్ళ మీద కేసులు కావాలి. 2, అతని ఫోన్ ఎక్కడ దాచిపెట్టిండు? వాళ్ళ మీద కేసులు కావాలి. అతని ఫోన్లోకి వెళ్ళి డాటా ఎవరు డిలీట్ చేసిరు? అతని మీద కేసులు కావాలి. ఇతనికి 9 రోజుల పాటు టిఫిన్ పెట్టి, లంచ్ పెట్టి, డిన్నర్ పెట్టి ఎవరు షట్టర్ ఇచ్చిరు? అతని మీద కేసులు కావాలి. ఇవాళ ధర్మంగా, న్యాయంగా ఒక మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, నేను ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఒక మానవతా దృక్పథంతో, ఒక నైతిక మద్దతుగా నేను ఇవాళ సపోర్ట్గా మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు మేము ఏం చెప్తున్నామంటే, ఇవాళ వారు పర్సనల్ ట్రోలింగ్ వెళ్తున్నారు. మేము ఏం చెప్తున్నాం? చట్ట ప్రకారం శిక్ష, నేరం పోలీసులు కోర్టు సమక్షంలో పంపినరు. ఆ అబ్బాయి తప్పు చేసిండు కాబట్టి జైలుకు పోయిండు. అక్కడి వరకు మేము కొట్లాడినాం, సార్ కొట్లాడిండు. ఇవాళ పర్సనల్ ట్రోలింగ్లు ఎందుకు చేస్తున్నారు? మేము పర్సనల్ తీయమంటారా? మరి మేము మాట్లాడమంటారా? అభివృద్ధి చేతకానోడు పోడే ఇవన్నీ మాట్లాడతారు. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా పోలీస్ బాస్ డీజీపీ గారిని ఏమంటున్నాం అంటే, సార్ ఉరుమల్ల విశ్వంకి ఒక న్యాయం, బండి భగీరథ్కి ఒక న్యాయమా? సార్ కేంద్ర మంత్రి కొడుకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయమా? మా మీద ఎట్లయితే సోషల్ మీడియా కేసులు పెట్టి ఆన్ ద స్పాట్ లాకప్లో కూర్చోబెట్టి, ఇగో సార్ కూర్చోబెట్టినామని వీడియో కాల్ మీరు ఆ రోజు చూపించి వెంటనే రిమాండ్ రాసి, సోషల్ మీడియా కేసుల మీద 7 సంవత్సరాల లోపు బెయిల్ వచ్చే కేసుల మీద రిమాండ్ రాసి, రిమాండ్కు జైలుకు తీసుకుపోగానే మళ్ళా జైలుకు పోయినని పత్రికల్లో రాయించిన మీ పోలీస్ అధికారులను డీజీపీ గారు మరి సామాన్యుల పట్ల మాత్రం నలిసిరు కదా సార్. ఓకే సార్, మేము పేదోళ్ళం, సామాన్యులం, ఓకే. బండి భగీరథ్ దాచిపెట్టింది ఎవరు సార్? బండి భగీరథ్ ఫోన్ ఎక్కడ ఉంది సార్? బండి భగీరథ్కి అన్నం ఎవరు పెట్టారు సార్? బండి భగీరథ్ షెల్టర్ ఎవరు ఇచ్చారు సార్? బండి భగీరథ్ 9 రోజులు ఈ పందికొక్కు బండి భగీరథ్ ఎక్కడ దాక్కున్నాడు? ఎవరి సపోర్ట్తో దాక్కున్నాడు? ఈరోజు న్యాయం కోసం మాట్లాడిన ప్రవీణ్ సార్ మీద పర్సనల్ ట్రోలింగ్ చేస్తున్న అందరి మీద మేము పిటిషన్లు ఇస్తున్నాం, అందరి మీద మేము కేసులు పెడుతున్నాం. పోలీసులు ఈ కేసులు కూడా తీసుకోండి. ధన్యవాదాలు.